శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం కనుక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చిపెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 11వ రాశి కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి ద్వితీయాన్ని శనిచ్చాడు. ఈ కుంభరాశి వాళ్ళకి అనారోగ్యాల సమస్యలు బాగా కనబడుతూ ఉన్నాయి. అనారోగ్యాల నుంచి బయటపడాలి. సరిగ్గా చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని, మకర రాశి కుంభరాశి శని స్వక్షేత్రం కాబట్టి ఎన్ని తిప్పలు పడ్డా మిమ్మల్ని బయటపడేశాడు. కానీ మీనరాశి స్వక్షేత్రం కాదు కాబట్టి మీనరాశిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళకి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం అవసరం చూపించుకోవటం, తర్వాత ఏ దోషాలున్నా ఆ దోషాలకి తగినటువంటి పూజలు చేసుకోవటం అవసరం. ఇప్పుడు కనుక జాగ్రత్తగా మీ దోషాలు పోగటానికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్కి పోవాల్సిన వాళ్ళు ప్రమోషన్కి పోగలుగుతారు. ఇల్లు పొలవో కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోగలుగుతారు. పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అయితే సరైన ఉద్యోగం రావాలన్నా, సరైనటువంటి ఆస్తి రావాలన్నా, సరి అయిన భార్య రావాలన్నా, కొన్న ఇల్లు కానీ, చేసే ఉద్యోగం కానీ, వచ్చే భార్య కానీ మీకు ఉపయోగపడాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోండి, జాతక పరిహారాలు చేసుకోండి. సరైన భార్య రాకపోయినా బాధే, సరైన ఉద్యోగం లేకపోయినా బాధే, సరైన ఇల్లు లేకపోయినా బాధే. ఇందులో ఏ తేడా వచ్చినా జీవితం మొత్తం నరకమే. కాబట్టి ఇటువంటి బాధ నుంచి మీరు బయటపడాలి అంటే అర్జెంటుగా మీరు వెంటనే మీ జాతకం చూపించుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా శివాలయంలో శివుడికి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి. తర్వాత బియ్యపు రవ్వ పంచదార కూడా కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేయండి. కొన్ని దోషాలు పూర్తిగా పోతాయి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడూ ఒకటే నేను చెప్పబోయేది, నాకు మంచి టైం వచ్చిందని విరగబడద్దు, చెడు టైం వచ్చిందని దుఃఖపడవద్దు. ప్రతి మానవుడికి కూడా కష్టం అనేది రావటం సహజం. బాగా ఉన్నవాడు, అన్ని రకాల డబ్బులు ఉన్నవాడు, జేబులు పట్టనంత డబ్బులు నోట్లు చేతిలో ఉన్నా కూడా దాహం అయినప్పుడు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలి అంటే 500 రూపాయల నోటు చిల్లర ఇవ్వరు, నీకు మంచినీళ్ళు దొరకవు. అది నీ బ్యాడ్ టైమునో కాదో ఆలోచించుకో. మంచినీళ్ళు లేకపోతే ప్రాణం పోతుంది ఎండాకాలం.
రూ. 500 ఇచ్చి నువ్వు మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుంటావా? నీకు ఆ త్యాగం పుట్టదు. ఎందుకంటే నీవు కష్టపడాల్సిన యోగం, నీళ్లు లేక హాస్పిటల్ పాలు కావాల్సిన యోగం నీకు ఉన్నప్పుడు ఆ రూ. 500 పోతే పోయిందని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతాం. అట్లా తాగకపోవటం చేత ఎండ దెబ్బ తిని పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మరి సిలైన్ పెట్టి ఎన్నో మందులు ఇచ్చి వారం రోజులు హాస్పిటల్ పాలై ₹1,00,000 ఖర్చు అయితే కానీ నువ్వు బయటపడవు. నీ బ్యాడ్ టైంలో ₹500 కాగితం పారేసి మంచినీళ్ళు తాగితే నీకే కర్మ పట్టదు మాత్రం. అంటే నేను ఇట్లా తిడుతున్నానో అనవసరంగా మాట్లాడుతున్నానో అని మాత్రం భావించొద్దు. నా వయసును బట్టి జరుగుతున్న బాధల్ని బట్టి ఒక్కో టైంలో ఈ 500 ఇస్తే ఎట్లాగురా అని బాధ కలుగుతుంది. ఒకప్పుడు నా జేబులో 3,000 ఉన్నాయి. ఒక మనిషికి 104 షుగర్ వచ్చింది, కోమాలో పోయింది. వెంటనే ట్రీట్మెంట్ జరగకపోతే ఆ మనిషి చచ్చిపోతుంది. ఆ మనిషి భర్త నేను ఒక నాటకం చూస్తున్నాం, కబురు వచ్చింది. వాడు చాలా బీదవాడు, కష్టపడి బతికేవాడు, జేబులో డబ్బులు లేవు. అప్పుడప్పుడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, ఏదో ట్రీట్మెంట్ చేశాడు, మరి అంబులెన్స్లో పెట్టాడు, సిలిండర్ ఎక్కిచ్చాడు, గ్యాస్ పెట్టాడు, మరి డాక్టర్ని ఎక్కిచ్చాడు. ఆ 3,000 తీసుకున్నాడు, ఖర్చు పెట్టాడు, ఒక పెద్ద హాస్పిటల్ పంపించాడు. అంతకు మించి ఆయన ట్రీట్మెంట్ చేయలేక అక్కడికి పంపించాడు. ఆ టైంలో 300 లేకపోతే 3,000 లేకపోతే జరగదు కాబట్టి నేను రూపాయి అట్టు పెట్టుకోకుండా 3,000 ఇచ్చేసాను. ఇంటికి వస్తే నాకు తెల్లారి పాల ప్యాకెట్ తీసుకుంటానే డబ్బులు లేవు. నాకు లేకపోతే ఎట్లాగని మొండి పడి ఉంటే ఆ డబ్బులు నా జేబులో వేసుకుని ఉంటే ఆ మనిషి ప్రాణం పోతే ఆ పాపం నాకు చుట్టుకుండేది. కానీ అది చేసిన ఆనందం ఇంత అంత కాదు. అట్లాగే నీకు కష్టం వచ్చినప్పుడు బయటవాడికైనా అట్లాంటి పని చెయ్యి. రూపాయి వాడి దగ్గర లేదు, మంచుడు దాటాలు లేదు, ఓ బాటిల్ కొనిపెట్టు. ఇట్లాంటి మంచి పనులే నీకు ఎప్పుడు అక్కడికి వస్తాయి. కష్ట సమయంలో అక్కడికి వచ్చేవి అవే. కాబట్టి ఇట్లా ఉంటే మంచిది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం. ఎందుకు వచ్చిందయా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూసేస్తారు. 2 చేతులు ఇట్లా దాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి దాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు, పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం, ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది.
ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడలాభం ఏది. క్రోధం కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది. ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంత స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.